హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. అలాగే వీడియోస్ గనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోస్ అయితే ఒక లైక్ అయితే చేయి. అలాగే ఐకాన్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. సో, ఇంకా ఈరోజు ఈ వీడియో వచ్చేసి మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత థర్డ్ డే రోజు వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ అనేది కొంచెం లేట్ అయితే అయిపోయిందండి అప్లోడ్ చేయడానికి. సో, ఎందుకనంటే నేను ఇక్కడ నాకు వైఫై కనెక్షన్ అయితే లేదు. అందుకని చెప్పేసి నెట్వర్క్ ఇష్యూ వల్ల నేను ఈ వీడియో అయితే కొంచెం లేట్‌గా అయితే అప్లోడ్ అయితే చేస్తున్నానండి. సో, ఇక వీడియోలోకి వచ్చేసినట్లయితే ఈరోజు ఈ వ్లాగ్‌లో వచ్చేసి మొత్తం కంప్లీట్‌గా నేను ఈ హౌస్ షిఫ్టింగ్ అంటేనే మనకు చాలా పనులైతే ఉంటాయి గదండీ. అంటే అక్కడ మామూలుగా తీసేసుకున్న కనెక్షన్స్ అన్నీ ఇక్కడ ఫిట్ చేసుకోవడం కొంచెం ఒక 1 వీక్ వరకు అయితే బిజీగా అట్లా అయితే వ్లాగ్స్ అయితే ఉంటాయని చెప్పేసాను కదా ఫస్ట్ 2 డేస్ వ్లాగ్‌లో. ఈరోజు వ్లాగ్‌లో వచ్చేసి కంప్లీట్‌గా అన్ని ఫిట్టింగ్ అయితే చేపిస్తూ ఉన్నామండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ గ్లేజర్ అయితే ఫిట్ చేపిస్తున్నాము. ఈ గ్లేజర్ అయితే ఫిట్ చేపిస్తున్నామండి ఇక్కడ. సో, ఎందుకనంటే ఇక్కడ మాకు ఈ హౌస్‌లో వచ్చేసి మనకు గీజర్ ఫెసిలిటీ అయితే లేదండి. మనం పెట్టుకోమని చెప్పారు. ఇంకా ఫస్ట్ టైమ్ అండి నేను ఇక్కడ ఇట్లా గ్లేజర్ అయితే ఫిట్ చేపిచ్చడం. ఎక్కడైనా సరే మేము ఎక్కడ రెంట్‌కున్నా సరే ఆ హౌస్‌లోనే మనకి గ్లేజర్ ఫెసిలిటీ అనేది ఓనర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఫస్ట్ టైమ్ అండి 3 బీహెచ్‌కే ఫ్లాట్ అయినప్పటికీ కూడా మనకి గ్లేజర్ ఫెసిలిటీ అయితే లేదు. వన్స్ నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అంటే వాష్‌రూమ్స్‌లోకెళ్ళి అప్పుడైతే అబ్జర్వ్ చేయలేదండి. అడ్వాన్స్ ఇచ్చే ముందు అట్లా అయితే అబ్జర్వ్ చేయలేదు. 3 బీహెచ్‌కే ఫ్లాట్ ఇంత పెద్ద ఫ్లాట్‌లో ఇట్లా గ్లేజర్ ఫెసిలిటీ లేకుండా ఎందుకుంటది అని చెప్పేసి అయితే అనుకున్నాను. అప్పుడొచ్చేసి ఇంకా తర్వాత ఇంకేం చేయలేము గదా! వన్స్ ఒక్కసారి జాయిన్ అయిపోయిన తర్వాత. ఇంకా మా హస్బెండ్‌కి చెప్తే గ్లేజర్ అనేది నేను ఇంత ఈజీ చాలా సింపుల్‌గా ఎట్లా ఫిట్ చేసుకోవచ్చు అనేది నాకు ఇప్పటివరకు అయితే అస్సలు తెలీదండి. ఎందుకనంటే ఇప్పటివరకు నేను ఫిట్ చేయడం చూడలేదు. ఫిట్ చేపిచ్చలేదు గూడా. ఎక్కడైనా సరే ఆటోమేటిక్‌గా మాకు ఓనర్సే ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకని చెప్పేసి నాకు ఎక్కడ గ్లేజర్ ఇట్లా ఫిట్ చేయాలని తెలీదు. వన్స్ మా హస్బెండ్‌కి ఒక్కసారి చెప్పినట్లయితే తనన్నారు గ్లేజర్ ఫిట్ చేసుకోవడం చాలా ఈజీనే. ఒక 5,000-10,000 బిలో అయితే గ్లేజర్ మనమే ఈజీగా పెట్టేసుకోవచ్చు. 5,000-10,000 అమౌంట్ అయితే అవుతది అని చెప్పారు. ఇంక సరే అని చెప్పేసి ముందే వింటర్ సీజన్ కదా! 1 డే స్కిప్ చేసినా సరే అవ్వదు కదా! అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా అయితే గ్లేజర్ అయితే ఫిట్ చేపించుకుంటున్నాము. ఈ గ్లేజర్ వచ్చేసి 7,500 అట్లా పడినట్టుందండి. ఇంకా ఇదొచ్చేసి మేము అర్బన్ కంపెనీ వాళ్ళని ఇట్లా ఆన్‌లైన్ అయితే బుక్ చేసాము. ఈ గ్లేజర్ ఫిట్టింగ్ కోసం. వీళ్ళైతే 700 రూపీస్ అయితే చార్జ్ చేశారండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే గ్లేజర్ అనేది ఫిట్ చేసేసారు. ఇంకా ఇక్కడ చూసారు గదా మీరు ఎంత సింపుల్‌గా చేసేసారో. వితిన్ ఒక 15-20 మినిట్స్‌లో అయితే అయిపోయినట్టుందండి. ఫస్ట్ వచ్చేసి ఆ గ్లీజర్‌కి ఉన్న పైపులు అవన్నీ అయితే ఫిట్ చేసేసుకున్నారన్నట్లు. పైపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిట్ చేసేసుకొని వన్స్ మన గ్లీజర్ గనక పెట్టుకోవాలి అనంటే ఆల్రెడీ మనకు వాష్‌రూమ్‌లో అనేది గ్లీజర్ కనెక్షన్ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉండాలండి ఓనర్స్. అప్పుడు మాత్రమే మన గ్లీజర్ అనేది పెట్టుకోగలము. లేదు అంటే మీరు చూస్తున్నారు గదా ఈ వాష్‌రూమ్‌లో ఇట్లా ఆ గ్లీజర్ కనెక్షన్ లేనట్లయితే మన గ్లీజర్ అయితే మనంతట మనం ఓన్‌గా అయితే పెట్టుకోలేమండి. ఇంకా అలా గ్లీజర్ కనెక్షన్ ఇచ్చినట్లయితే చాలా సింపుల్‌గా మనమే అయితే పెట్టేసుకోవచ్చు. ఇంకా అలా అని చెప్పేసి ఈరోజైతే గ్లేజర్ ఫిట్టింగ్ అయితే చేపిస్తున్నానండి. సో, ఈరోజు దీంతో పాటు అలాగే టీవీ ఫిట్టింగ్ ఇవన్నీ అయితే అన్నీ ఒకే రోజు. నాకు అన్ని పనులు ఒకే రోజు అయ్యేటట్లు ఈరోజైతే ఈ పనులన్నీ అయితే పెట్టేసుకున్నానండి. అంటే గ్లేజర్ ఫిట్టింగు అలాగే టీవీలు ఫిట్ చేసుకోవడం, అలాగే మామూలు ఏసీలు ఇవన్నీ అయితే ఒకే రోజైతే చేసేద్దామని చెప్పేసి ఈరోజైతే ఫిక్స్ అయిపోయాను. ఒక గ్లేజర్ ఫిట్టింగ్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి కనెక్షన్స్ అంతా పీకేసేసి ఒక్కసారి వాళ్ళు తెచ్చుకున్నటువంటి ట్యాప్స్ అవైతే వాటికైతే యాడ్ చేసేసారండి. నెక్స్ట్ అనేది ఆ గ్లేజర్‌ని గోడకు ఫిట్ చేయడం కోసం ఈ గ్రిల్లింగ్ మిషన్ తీసుకొని ఒక 2 హోల్స్ అయితే పెట్టేశారు. ఆ హోల్స్ సహాయంతో ఈ గ్లేజర్‌ని అయితే అక్కడ పెట్టేశారండి. ఇదంతా వెయిట్ అయితే లేనట్లుంది. కొంచెం నార్మల్ వెయిటే ఉన్నట్లుంది. ఎందుకంటే ప్లాస్టిక్ లాగా అలా అయితే అనిపిస్తుంది. ఇంకా హుక్స్‌లోకొచ్చేసి ఈ గ్లేజర్‌ని అయితే అందులో అయితే మాములు ఫిట్ చేసేసారండి. ఫిట్ చేసి ఇంక వాటికి ఉన్నటువంటి కనెక్షన్ ఆ పైపులు ఇవన్నీ అయితే అక్కడ ఏది ఫిట్ చేయాలనేది వాళ్ళకే తెలుస్తది కదా! అట్లా అవన్నీ అయితే ఫిట్ చేసేసారు. చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే గ్లేజర్ ఫిట్టింగ్ అనేది వితిన్ 20 మినిట్స్‌లో అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి. ఇంకా ఇది ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అంటే సెపరేట్‌గా బుక్ చేసుకుంటాం కదా! ఏసీలు బుకింగ్‌కి ఒకసారి, టీవీలు ఫిట్ చేసుకోవడానికి ఒకసారి, ఏసీలు ఫిట్ చేసుకోవడానికి ఇట్లా గ్లేజర్‌కి సెపరేట్‌గా. యాక్చువల్‌గా చెప్పాలంటే మేమైతే ఓన్లీ గ్లేజర్‌కి మాత్రమే తిననైతే అర్బన్ కంపెనీ నుంచి అయితే మేము సర్వీస్ కోసం అయితే బుక్ చేసుకున్నామండి. తనైతే గ్లేజర్ ఫిట్ చేసుకోవడానికైతే వచ్చారు. ఇంకా వన్స్ ఇలా గ్లేజర్ ఫిట్ చేస్తూ ఉండంగా మేము టీవీలు కూడా ఇంకా ఫిట్ చేపించలేదండి. టీవీలు, ఏసీలు. అందుకని చెప్పేసి తనైతే చూసి మేమే చేస్తాం మేడం అని చెప్పేసి అంటే మళ్ళీ బుక్ చేసుకోకపోయినా ఎలాగో ఇది ఫిట్ చేయడం కోసం అయితే ఆల్రెడీ వచ్చారు కదా! అందుకని చెప్పేసి టీవీ ఫిట్టింగ్ కూడా మేమే చేస్తాం మేడం అని చెప్పేసి ఇంకా వీళ్ళైతే అడిగారండి. సరే మళ్ళీ సెపరేట్‌గా బుక్ చేయడం ఎందుకు ఇంక వీళ్ళైనా ఫిట్ చేస్తారు కదా అని చెప్పేసి ఇది ఇలా గ్లేజర్ ఫిట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే టీవీలు కూడా అయితే ఫిట్ చేపిస్తున్నానండి. ఈ టీవీలు గూడా ఫిట్ జేపిచ్చకుండా మనం అక్కడ, ఇక్కడ పెట్టేసినట్లయితే చిన్నపిల్లలున్నారు గదా! చిన్నపిల్లలున్నప్పుడు ఫాస్ట్‌గా ఆడుకుంటూ అట్లా వెళ్లి దాని మీద పడిపోయినట్లయితే మళ్ళీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది గదండీ! అందుకని జెప్పేసి థర్డ్ డేనే ఫాస్ట్‌గా అంటే ఫస్ట్ డే ఏమో మామూలుగా కిచెన్ ఐటెమ్స్ ఇవన్నీ సర్దుకోవడం కోసం బట్టలు ఇవన్నీ పైపైన ఈ క్లీనింగ్ అంతా చేసుకోవడమే సరిపోయింది. ఇంకా అలా అని జెప్పేసి ఫస్ట్ 2 డేస్ అయితే ఈ టీవీల గురించి వీటి గురించి ఏమైతే నేనైతే అంతగా ఆలోచించలేదండి. థర్డ్ డే వచ్చేసి ఇవన్నీ పెట్టిద్దామని జెప్పేసి ఈరోజైతే ఫిక్స్ అయ్యి మొత్తం కంప్లీట్‌గా అయితే ఈరోజైతే చేపిచ్చేస్తున్నాను వీలైనంత వరకి. అంటే నాకు పాసిబుల్ అయినంత వరకి. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఆ టీవీ ఏమో బెడ్ మీద
మీద అయితే పెట్టేశానండి. హాల్‌లో పెట్టేసినట్లయితే పిల్లలు పడేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇంకా హాల్‌లో అయితే అందుకని చెప్పేసి బెడ్‌రూమ్‌లో బెడ్ పైన అయితే బోర్లో తిప్పేసి అలా అయితే పెట్టేశామండి. మళ్ళీ నైట్ పూట పడుకునేటప్పుడు చిన్నగా తీసుకొచ్చి మళ్ళీ హాల్‌లో పెట్టేసి అలా అక్కడికి ఇక్కడికైతే షిఫ్ట్ చేస్తూ ఉండాల్సొస్తుంది. కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఫాస్ట్‌గా గోడకు గనుక ఫిట్ చేపించినట్లయితే ఇంక పిల్లలతో ఏ ప్రాబ్లమ్ ఉండదు కదా! అందుకని చెప్పేసి ఈరోజైతే పెట్టిచ్చేస్తున్నానండి. అంటే ఈ వైఫై కనెక్షను ఈ సన్ డైరెక్ట్, ఈ డేటా ఇదంతా ఏపిచ్చుకోకపోయినా సరే టీవీ అనేది గోడకు ఫిట్ చేసినట్లయితే మనకి పిల్లలతో ప్రాబ్లమ్ ఉండదు కదా! అని చెప్పేసి ఇంక వీళ్ళే చేస్తామన్నారు కదా! మళ్ళీ బుక్ చేయకుండా అలా అని చెప్పేసి ఇంక వీళ్ళ చేత అయితే చేపిస్తున్నానండి. ఇక్కడ టీవీ యూనిట్ అంటూ సెపరేట్ అయితే ఇక్కడ ఏమైతే ఇవ్వలేదండి. గోడకే మామూలుగా వాళ్ళైతే ఇట్లా గ్రిల్లింగ్ మిషన్‌తోని 4 హోల్స్ అయితే పెట్టేసేసుకొని వాటిని మెజర్ తీసేసుకొని అంటే టీవీ ఎక్కడ ఫిట్ చేయాలి ఎగ్జాక్ట్‌గా అని చెప్పేసి మెజర్‌మెంట్స్ అయితే తీసేసుకొని అక్కడ వాళ్ళైతే ఫిట్ చేస్తూ ఉన్నారండి. ఈ టీవీ చూసారా చాలా మచ్చలు మచ్చలుగా అయితే ఉండిపోయింది. మా పిల్లలు వచ్చేసి ఎక్కువగా ఇది క్విజ్ ప్రోగ్రామ్ పెట్టేసుకొని టచ్ చేస్తూ దాన్నైతే చెప్తూ ఉంటారండి. అందుకని చెప్పేసి ఎక్కువ మచ్చలైతే ఉన్నాయి. ఫస్ట్ పైపైన అయితే క్లీన్ చేస్తున్నాను. తర్వాత ఫిట్ చేసిన తర్వాత కొంచెం డీప్ క్లీనింగ్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా ఏదైనా ఒక క్లాత్ ఒక మెత్తటి టవల్ లాంటిది ఒకటైతే తీసేసుకున్నాను. అంతా ఎక్కడెక్కడైతే ఉండిపోయినాయి కదా! ఏం కనిపించలేదు. అందుకని చెప్పేసి మెత్తటి టవల్ ఒకటైతే తీసేసుకొని పైపైన ఉన్నటువంటి దుమ్ము డస్ట్ అంతా అయితే క్లీన్ చేసేసి ఇలా అయితే పెట్టేస్తూ ఉన్నామండి. చాలా వెయిట్ అయిందండి. ఇది హాల్‌లో పెట్టే టీవీ వచ్చేసి మాది 62 ఇంచెస్ సోనీ కంపెనీదండి. ఇంక ఇది చాలా వెయిట్ అయితే ఉంది. యాక్చువల్‌గా మేము ఆన్‌లైన్‌లో గనక ప్రొవైడ్ చేసినట్లయితే సర్వీస్ వాళ్ళని వీళ్ళతో పాటు హెల్పర్ ఇంకొకతనైతే తెచ్చుకుంటారు. అప్పుడు వాళ్ళకి కూడా ఛార్జ్ అయితే పే చేయాల్సొస్తుంది. ఇంకా ఎలాగో తనొక్కరే వచ్చారు కదా! గ్లేజర్ కోసం అని చెప్పేసి ఇది పట్టుకోవడానికి ఇంకో పర్సన్ హెల్ప్ కావాలి కదా! నేనున్నాం, మా సిస్టర్స్ ఇద్దరు ముగ్గురం ఉన్నాం కదా! ముగ్గురు సహాయంతో ఇంక పట్టేసి ఇంక ఇట్లా అయితే పెట్టేశారండి. ఇక్కడ మీకైతే ఒక మంచి విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి. చాలామంది టీవీని ఎలా మెయింటైన్ చేయాలి, టీవీని మెయింటైన్ చేయడంలో అంటే ఎలా మెయింటైన్ చేస్తే టీవీ మనకి ఎక్కువ రోజులు వర్క్ అవుతుంది, ఎక్కువ రోజులు మనం టీవీని మెయింటైన్ చేయగలం అనే దాని గురించి ఒక మంచి టిప్ అయితే మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే నాకు ఇప్పుడే తెలిసిందా, నేను ఇప్పటివరకు కోలిన్ గానీ, లేదంటే వెట్ వైప్స్ గానీ, లేదు అనంటే మన టీవీ స్క్రీన్ తుడుచుకునేటటువంటి లిక్విడ్‌తో గానీ టీవీ అనేది క్లీన్ చేస్తూ ఉండేదాన్ని ఎక్కువగా వచ్చేసి. ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే 10 డేస్‌కోసారైనా క్లీన్ చేస్తూ ఉంటాను. అలా ఎప్పటికీ చేయకూడదంటండి. ఎందుకు అనంటే ఆ స్క్రీన్ అనేది అంటే తడి తగిలితే ఎలాంటి వెట్టు తగిలినా సరే ఆ టీవీ అనేది స్క్రీన్ అనేది మొత్తం ఎత్తిపోయిద్దంటండి. అంటే పాడైపోతుందంట. అందుకని చెప్పేసి నాకు ఇప్పుడే ఇతనైతే చెప్పారు. ఇంకెవరైనా సరే అట్లా వెట్టు గనక తగిలేటట్లయితే అస్సలు టీవీకైతే చేయొద్దంటండి. కొంచెం గ్లాస్‌లో వాటర్ తీసేసుకొని తనైతే చూపిచ్చారు. ఇట్లా చేయాలని జెప్పేసి. కొంచెం అంటే కొంచెం చాలా లిటిల్‌గా కొంచెం వాటర్ తీసేసుకొని ఇలా డ్రాప్స్ లాగా అయితే టీవీ మీద ఇలా స్ప్రే చేసేసి ఇంకా మెత్తటి క్లాత్ ఏదైనా తీసుకొని అలా తుడిచేసుకోవాలంటండి. అంతేగాని ఏదైనా స్ప్రేస్ గానీ, కోలిన్ గానీ, వెట్ వైప్స్ గానీ ఇట్లాంటివి ఏవి టి ఆహ్, ఆల్రెడీ టీవీ స్క్రీన్ తుడిచే మనకి బయట మార్కెట్‌లో దొరుకుతాయి గదా! అవి గూడా యూజ్ చేయొద్దనైతే తనైతే నాకైతే చెప్పారండి. ఇలా ఎప్పుడైనా సరే కొంచెం వాటర్ తీసుకొని చాలా లిటిల్ అమౌంట్‌లో కొంచెం కొంచెంగా అలా డ్రాప్స్ లాగా వేసేసుకొని చుక్కలు చుక్కలుగా కొంచెం క్లాత్ తీసేసుకొని మెత్తటి క్లాత్ ఏదైనా వైట్ కలర్‌ది అట్లా తీసేసుకొని తుడిచేసుకున్నట్లయితే చాలా ఎక్కువ రోజులు మన టీవీని అయితే మెయింటైన్ చేసుకోవచ్చు అదంటండి. మీలో ఎంతమందికి ఇది తెలుసనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎంతమంది ఇలా ఫాలో అవుతారనేది కూడా కామెంట్ చేయండి. మాక్సిమం చాలామంది అయితే ఆల్మోస్ట్ ఈ స్ప్రేసే ఎక్కువగా వాడుతూ ఉంటారు నాకు తెలిసి. ఇంకా ఈ విషయం అయితే మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. ఎందుకంటే టీవీ అనేది మనం ఇంత అమౌంట్ పెట్టి కొంటూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనకి ఇది ఎక్కువ పాడైపోతే కొంచెం బాధేస్తుంది కదా! ఇంకా అది అలా హాల్‌లో ఫిట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్‌రూమ్‌లో కూడా అయితే పెట్టిస్తున్నానండి ఒకటి. ఇది వచ్చేసి 32 ఇంచెస్ టీవీ అండి. యూవీ కంపెనీది. ఇది పిల్లలు ఎప్పుడైనా సరే హాలిడేస్ ఉన్నప్పుడు, సండేస్ అప్పుడు బెడ్‌రూమ్‌లో చూస్తారని చెప్పేసి ఇది కూడా అయితే ఫిట్ చేపిస్తున్నానండి. అన్ని పనులైతే ఒకే రోజు నాకైతే కంప్లీట్ అయిపోయాయి. సో, ఈ వ్లాగ్ అయితే ఇదే. వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలానే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.